7 న్యూక్లియర్ స్థావరాలని మట్టుబెట్టింది. సుమారుగా 10ల సంఖ్యలో అక్కడి సైంటిస్టులని వార్ అధికారులని నేలమట్టం చేసింది, కుప్పకూల్చేసింది. అక్కడ తెహరాన్ ప్రాంతంలో భీకరమైన దాడులు కొనసాగిస్తోంది. ఏకంగా ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన స్టేషన్స్ కూడా పూర్తిగా కుప్పకూల్చేస్తోంది. ఎందుకు ఈ ఆయిల్ స్టేషన్స్ పైన పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడికి పాల్పడుతుంది అంటే కనుక, అంతకంటే ముందు ఇరానే ఇజ్రాయెల్ హైఫన్ రీజియన్ లో ఆయిల్ స్టేషన్స్ పైన ఈ దాడికి ఎత్తించింది. కారణం వార్ ఎక్విప్మెంట్ లో ప్రతిదీ కూడా నడిచేది ఆయిల్ తోనే. సో ఆయిల్ రీఫ్యూలింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆయా స్థావరాలు కనుక కుప్పకూల్చేస్తే రేపటి రోజు యుద్ధానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలన్నా, జెట్స్ వెళ్ళాలన్నా, ఇతరత్ర వార్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఏ ఒక్క వస్తువు వెళ్ళాలన్నా కూడా దానిపైన ఆధారపడున్నాయి. కాబట్టి దాన్నే పేల్చేస్తే ఇక వారికి సరిపోని ఫ్యూయల్ లేకుండా ఉండిపోతుంది. ఈ క్రమంలోనే ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇరు దేశాలు కూడా ఆయిల్ స్టేషన్స్ టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా ఈ తీవ్రతని మరింతగా పెంచేసింది ఇజ్రాయెల్. ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ కార్యాలయం పైన ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అటు డిఫెన్స్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటికే ఇరాన్ టాప్ ఆర్మీ లీడర్లు, అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఇక ఇరాన్ నాయకత్వాన్ని టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. అయితే ఇరాన్ అణుస్థావరాలతో పాటుగా టాప్ లీడర్ని లేపేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తోంది. తమ టార్గెట్ ఇకపైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనియే కాబోతున్నారని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. ఇజ్రాయెల్ తరపున నిన్న ఒక మీడియా సమావేశానికి ఒక మీడియా ఛానల్తో ఇజ్రాయెల్ సంబంధించి అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ క్లాడ్జ్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, చాలా క్లియర్ గా ఆపరేషన్ రైజింగ్ లైన్ టార్గెట్ వచ్చేసి మేము అక్కడ అలీ ఖమేనీ అసాసినేషన్ ఆయన యొక్క మరణం చూడడమే మా నెక్స్ట్ టార్గెట్ గా ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇజ్రాయెల్ అటాక్స్ తో బంకర్ లోకి ఖమేనీ వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా అలీ ఖమేనీ కూడా ఇజ్రాయెల్ అటాక్స్ తట్టుకోలేక బంకర్ లోకి వెళ్ళి దాక్కున్నట్టు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 100 మందికి పైగా మరణించినట్టుగా వెల్లడించారు ఇరాన్ అధికారులు. ఒకవైపు ఆపరేషన్ రైజింగ్ లయన్, నెతన్యాహు ఏమో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ముందుకు వెళ్తున్నారు. ఇటువైపు నుంచి దీన్ని ప్రతిఘటించేటువంటి చర్యలో భాగంగా ఇటువైపు నుంచి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఏమో ఇరాన్ నుంచి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేటువంటి పేరిట ముందుకు వెళ్తున్నారు. ఈ వరుస దాడులు ఒక్కసారిగా 2 దేశాలని ఆందోళన కలిగిస్తున్నాయి. అలీ ఖమేనీ ఏమంటున్నారంటే, మీరు కనుక నేను ఇజ్రాయెల్ పైన దాడి చేసే క్రమంలో, నెతన్యాహు పైన దాడి చేసే క్రమంలో మధ్య మార్గంలో ఎవరైనా కనుక ఫ్రాన్స్, యూకే, అమెరికా లాంటి దేశాలు కనుక ఈ దాడులని అడ్డుకుంటే, మిసైల్ని, డ్రోన్లను కనుక అడ్డుకుంటే డెఫినెట్ గా మా టార్గెట్ వచ్చేసి, అంటే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ నెక్స్ట్ ఇరాన్ టార్గెట్ వచ్చేసి అమెరికా, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలు అవుతాయి. మీరు దయచేసి అడ్డుపడకండి, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్తున్నారు. పైపెచ్చు ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన దాడి పైన అలీ ఖమేనీ ఏం చెప్తున్నారు, అలీ ఖమేనీకి సంబంధించిన అక్కడి ఆర్మీ చీఫ్, ఆర్మీ స్పోక్స్ పర్సన్స్ ఏం చెప్తున్నారంటే, దీని వెనుక పక్కాగా అమెరికా హస్తం ఉంది. అమెరికా చేయడం మూలంగానే, డొనాల్డ్ ట్రంప్ ప్రోద్బలంతోనే అమెరికా ఆయుధాలని, అణ్వాయుధాలని, అమెరికాకు సంబంధించిన కొంత యుద్ధ సామాగ్రిని అందించడం వల్లే ఇజ్రాయెల్ మా పైన దాడి చేస్తోంది. సో ఇజ్రాయెల్ దాడి పైన పెద్ద ఎత్తున ఇరాన్ అనేక అనుమానాలు తావిస్తోంది. మార్గ మధ్యలో ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను. మ్యాప్ లో ఇరాక్ కూడా అడ్డుగా ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వైపుగా దాడులు చేయాలంటే ఇరాక్ మార్గ మధ్యలో ఆ దేశాన్ని కూడా దాటుకోవాల్సిందే. సుమారుగా 1500 కిలోమీటర్లు దాటి టెహరాన్ లో ఈ దాడులు కొనసాగిస్తోంది, నటాన్జాలో ఈ దాడులు కొనసాగిస్తోంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇరాక్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయింది. ఇరాక్ ఏం చెప్తోంది, అక్కడ ఎయిర్ స్పేస్ వయలేషన్ జరుగుతోంది, ఎయిర్ స్పేస్ వయలేషన్ జరుగుతోందనే మాటని ఇరాక్ మాట్లాడుతోంది. సో ఎయిర్ స్పేస్ వయలేషన్ అంటే ఏంటి అంటే కనుక, తమ గగనతలంపై నుంచి ఎయిర్ క్రాఫ్ట్లని, మిసైల్స్ ని, డ్రోన్లని ఇరాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడి చేస్తోంది కదా, ఇవన్నీ కూడా ఎయిర్ స్పేస్ వయలేషన్ కిందకి వస్తాయి, మీరు వెంటనే వాటిని నిలిపివేసుకోండి అని చెప్పి అటువైపుగా పెద్ద ఎత్తున అమెరికా కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ లో అనేది ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతోంది. మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్ లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడి కారణంగా ఇరాన్ లో ప్రస్తుత పరిస్థితి. ఇక ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఇరాన్ లో పెద్ద ఎత్తున అలీ ఖమేనీ మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇజ్రాయెల్ దాడి, ఇజ్రాయెల్ దాడిని అటు ఇరాన్ ఏమాత్రం కూడా నివారించలేకపోతుంది. పక్కా టార్గెట్స్ గానే ఇజ్రాయెల్ ఇరాన్ లో దాడి చేస్తోంది. దాని తాలూకా లెఫ్ట్ సైడ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేస్తోంది. ఇక ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేస్తున్నటువంటి దాడి. ఆ దాడిలో
అటువైపు నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ అని డ్రోన్లని పూర్తిగా కూడా ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ సహాయంతో పూర్తిగా నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ చూడండి విజువల్స్ లో, ఈ విజువల్స్ ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నక్కడ చూడండి, ఇదంతా ఇజ్రాయెల్. ఒక్కసారి చూడండి, ఈ ఇజ్రాయెల్ వైపు నుంచి ఇక్కడ ఇరాన్ వైపుగా 1500 కిలోమీటర్ దూరం తర్వాత ఈ మిసైల్స్, ఈ డ్రోన్లు, ఈ ఎయిర్ క్రాఫ్ట్లు వస్తున్నాయి. మార్గ మధ్యలో మీకు ఇరాక్ దేశం లాంటిది ఉంది. ఇరాక్ ఏం చెప్తాను ఇప్పుడు అంటే, మా గగనతలం పైన నుంచి మీరు దాడులు చేసి పూర్తిగా ఇరాన్ని మట్టుబెట్టాలనుకుంటున్నారు, మాకు కూడా ఇబ్బంది కలుగుతోంది. అయితే టెహరాన్, ఈ టెహరాన్ చూసారు కదా, ఎలిమినేషన్ ఆఫ్ సీనియర్ మిలిటరీ కమాండర్స్ అక్రాస్ టెహరాన్. ఈ ప్రాంతంలో, టెహరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కీలకమైన, టెహరాన్ అంటే ఇరాన్ సంబంధించినటువంటి రాజధాని. ఇరాన్ రాజధాని టెహరాన్ లో చాలా భీకరంగా దాడులు చేసి ఈ ప్రాంతాల్లో సుమారుగా 10ల సంఖ్యలో అధికారులని చంపేసింది, హతమార్చింది ఇజ్రాయెల్ తమ దాడులతో. ఏకంగా ఇక్కడ కేవలం అధికారుల సైంటిస్టులే కాదు, అలీ ఖమేనీ ముఖ్య సలహాదారైనటువంటి అలీ షమ్ఖానీని కూడా ఈ దాడిలోనే మరణించారు. సో తహీర్ పౌర్, కమాండర్ ఆఫ్ ది యుఏవి ఆర్మీ, మహమ్మద్ బగేరీ, హోసియాన్ సలామీ, గోలం అలీ రషీద్, ఈ రకంగా చూస్తూ ఉండిపోతే ఇక్కడ వీరంతా కూడా సైంటిస్టులు, వీరంతా సైంటిస్టులు, కమాండర్ ఇన్ చీఫ్లు, ఆర్మీ చీఫ్లు అంతా కూడా. సో ఎలిమినేషన్ ఆఫ్ సీనియర్ మిలిటరీ కమాండర్స్ ఇన్ ద ఇరానియన్ రెజిమీ, వీళ్ళందరూ కూడా మరణించారు, వీళ్ళందరూ కూడా మరణించారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఉంది చూడండి, ఇక్కడ మన్సూర్ అజారీ, సయ్యద్ బజ్రీ, మహమ్మద్ మహదీ తెహరాన్షీ. సో ఇదంతా కూడా సుమారుగా చూసారు కదా, ఇప్పటికే ఒక 15 మంది లిస్ట్ ని అధికారికంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసిన వీడియో ఇది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఏమని, వీరందరినీ మేము హతమార్చామని. వీరందరూ కూడా ఫైటర్ జెట్ సంబంధించిన వాళ్ళు, లేకుంటే వింగ్ కమాండర్లు అందరూ కూడా. సో 15-16 మందిని హతమార్చింది. సో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ లో నేను చూసాను, ఇరాన్ మిలిటరీకి సంబంధించి ఒక ట్వీట్ చేసింది ఇరాన్ మిలిటరీ ఫోర్స్. దాంట్లో ఒక 2 ఏళ్ల చిన్న పసికందు కూడా ఇజ్రాయెల్ దాడిలో గాయపడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి ఆ ఫోటోని షేర్ చేస్తూ ఇరాన్ మిలిటరీ ఒక పోస్ట్ పెట్టింది ఎక్స్ ఖాతాలో. సో ఇలా చాలా మారణ హోమాన్ని ఇజ్రాయెల్ ఇరాన్ పైన చూపిస్తోంది. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే, మా టార్గెట్ ఇకపైన వాళ్ళు వీళ్ళు కాదు, మేము ఎంతకైనా తెగిస్తాం, కానీ అలీ ఖమేనీ అంతు చూస్తాం. అలీ ఖమేనీ చాలా రూడ్ గా మా పైన దాష్టికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మా సామాన్యుల టార్గెట్ గా కనుక ఇరాన్ దాడులు చేస్తే అలీ ఖమేనీని లేపేస్తామనే మాటను ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఒకసారి నెతన్యాహు ఏం మాట్లాడారో చూద్దాం. Time. It could be a year, it could be within a few moments ago. Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. విన్నారు కదా నెతన్యాహు మాట్లాడుతున్న మాటల్ని, ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా తెగిస్తాం, చావో రేవో